ట్రాఫిక్ మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జారీ చేసిన ఈ చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకునే వారిని పెండింగ్ ఈ చలానాలకు సంబంధించి పూర్తి జరిమానా వసూలు చేయనున్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలానాలు చెల్లిస్తే 50 నుంచి 90% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని గడువు జనవరి 10వ తేదీ వరకు ప్రకటించింది. ఈ పెండింగ్ చలానాలపై రాయితీ ఇవాల్టితో ముగియనుంది. ట్రాఫిక్ చలనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సౌజన్య, అయితే ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి పెండింగ్ చలాన్లు చాలా మంది పెండింగ్ చలాన్లు రకరకాల సిగ్నల్ జంపింగ్ కావచ్చు, రకరకాల పెండింగ్ చలాన్లు అన్ని కూడా గతంలో ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లు చెల్లించుకునేందుకు కొన్ని రాయితీలు కల్పించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50% నుంచి 90% వరకు వివిధ స్లాబులలో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆటోలకు ఒక తీరుగా, దాంతో పాటు బైకులకు ఒక తీరుగా, ఈవెన్ ఆర్టీసీ బస్సులకు, ట్రాక్టర్లకు రకరకాల రాయితీలు కల్పించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెండింగ్ చలాన్లు చెల్లిస్తే రాయితీలు కల్పించి చెప్పుకోవచ్చు. దీంతో చాలా మంది కొన్ని లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఒక్కొక్క వెహికల్ కి 4-5 పెండింగ్ చలాన్లు ఉన్నట్టు వాళ్ళు కూడా చెల్లించారు. అయితే మొదటగా డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఈ పెండింగ్ చలాన్లు చెల్లింపులు చేసేట్టుగా అవకాశాలు కల్పిస్తాయి. అయితే అప్పటికే అయ్యో అయిపోయిందా, ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు, మేము కొంత చెల్లించలేనట్టుగా ఆ విధంగా ఆలోచించినట్టుగా వాళ్లకు జనవరి 10 నుంచి ఈ నెల అంటే జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఈ గడువు ముగిసిందని చెప్పుకోవచ్చు. మరీ కొద్ది గంటల్లోనే ఇవాళ 12 గంటల లోపలనే ఈ పెండింగ్ చలాన్లు చెల్లింపుల కార్యక్రమం అయిపోతుంది. దీంతో రాయితీలు ఇచ్చినట్టుగా విధంగా రేపటి నుంచి మళ్ళీ చలాన్లు చెల్లించాలంటే మొత్తం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇప్పుడైతే చాలా వెసులుబాటు ఉంటుంది చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. దీంతో ఎవరైనా చెల్లించినట్టుగా వాళ్ళు అంటే చలాన్లు పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా వాళ్ళు ఎవరైనా ఉంటే చెల్లించుకోవడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి మొత్తం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ వరకు అయితే 50 నుంచి 90 స్లాబ్ అంటే 90% వరకు వివిధ స్లాబులలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో చాలా రాయితీలు కల్పించింది ప్రభుత్వం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఏండ్లకేండ్లు ఉన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కొంతమంది 2-3 ఏళ్ల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. దీంతో వాహనదారులు ఎవరైనా వాళ్ళకి పెండింగ్ చలాన్లు గతంలో ఏ విధంగా ఫైన్లు ఉన్నట్టు వాళ్ళు కూడా రకరకాల ఫైన్లు ఉన్నాయి. ఆ ఫైన్లన్నిటి కూడా చెల్లించుకునే వెసులుబాటు ఈ ఒక్క రోజుతోటి ముగుస్తుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లోనే ఈ విధంగా ఈ రాయితీలు ముగుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినట్టుగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50 నుంచి 90% అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. గతంలో ఈ జనవరి 20 వరకే ఉండే, ఇప్పుడు జనవరి 31వ తేదీ వరకు ఇది పొడిగించింది. కాబట్టి ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కూడా చాలా విధాలుగా ప్రచారం కూడా కల్పించింది. దీంతో రకరకాలుగా అంటే సిగ్నల్స్ దగ్గర కూడా ఈ విధంగా మైకులు పెట్టేసి ఏర్పాట్లు చేసింది చెప్పుకోవచ్చు. రకరకాలుగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ కొంతమంది చెల్లింపులు చేసుకోవాలని ఉద్దేశంతో పొడిగించింది. అయితే ఇప్పుడు ఈ రోజుతో ముగియటోటి ఎవరైనా ఉంటే ఈ ఒక్క రోజుల్లో చెల్లింపులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సౌజన్య, రవిచంద్ర, ఈ రోజుతో లాస్ట్ డేట్ అంటున్నారు. 12 లోపు చెల్లించినట్లయితే, ఒకవేళ చెల్లించకపోతే సైట్ ఓపెన్ అవ్వట్లేదు కొన్నిసార్లు, వాళ్ళకి ఏమైనా డేట్ పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? ఈసారి పొడిగించేందుకు అవకాశాలు ఉండవు. ఎందుకంటే డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకే పొడిగించింది. దీంతో ఆ జనవరి 10 వరకు పొడిగించింది. ఈసారి 31 వరకు. ఈ విధంగా ఎన్నిసార్లు పొడిగించడం కరెక్ట్ కాదు తెలుసుకోండి. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు కూడా ఎక్కువ ఇచ్చేందుకు అవకాశం లేదు. చెల్లించేందుకు వాళ్లకు ఇదే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ గడువు మళ్ళీ పొడిగించేందుకు అవకాశాలు దరిదాపులో కూడా లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు పొడిగించింది కాబట్టి ఈసారి పొడిగించేందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రభుత్వం చాలా అవకాశాలు కల్పించింది. సుమారు అంటే డిసెంబర్ 26 నుంచి అంటే నెల 5 రోజులు ఈ విధంగా చాలా లాంగ్ టైం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమయం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజుతో
ఈ రోజుతో పెండింగ్ చలాన్లో పూర్తి చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మంచి అవకాశం, చాలా పర్సెంటేజ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్కటి, అంటే మొత్తానికి ఏ వాహనానికైనా 50% కంటే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చినట్టుగా రాయితీలు, ప్రభుత్వం ఇచ్చినట్టుగా రాయితీలు గతంలో వివిధ రూపాల్లో ఫైన్లు ఉన్నాయి. చాలా వాహనాలకు ఉన్నాయి, 1, 2 అని కాకుండా చాలా వాహనాలకు ఈ పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. వాహనదారులు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుతో ముగుస్తుంది, మరికొద్ది గంటల్లోనే ముగుస్తుంది కాబట్టి వాళ్ళ చేయించుకోవాలి. చాలా సింపుల్ గా ఉంది, అది చెల్లించే విధానం కూడా చాలా సింపుల్. వాహనం సంబంధించిన నెంబర్ అందులో టైప్ చేసేస్తే అందులో అమౌంట్ ఫోన్ పే ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా గూగుల్ పే ద్వారా కూడా పే చేసుకున్నట్టుగా సౌకర్యం కల్పించింది కాబట్టి ఈజీగా ఉంది. కాబట్టి కూడా ప్రతి ఒక్కరు చాలా సులభంగా ఉంది. ఇంట్లో ఉన్నట్టుగా మహిళలు కూడా ఈజీగా పే చేసే విధంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఎవరైనా ఒకవేళ వాళ్ళకి తీరికలు ఉంటే ఎవరైనా ఇంట్లో ఉన్నట్టు కావచ్చు, స్నేహితులకు బంధువులకు కూడా చెప్పేసి ఈ విధంగా చలాన్లు పే చేసేట్టుగా అవకాశాలు కల్పించిందని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.